ఫస్ట్ 4 అవర్స్ అని అజిత్ దోవెల్ గారు ఒక విషయం ప్రస్తావించారు. అంటే భారత్కు వ్యతిరేకంగా యాంటీ ఇండియా నేరేటివ్స్ అని అంటారు. సో ఒక దేశము మనకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రచారము మొదలుపెట్టారు అనుకోండి, ఫస్ట్ 4 గంటలు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఈ 4 గంటలలో ప్రపంచము దీనిని ఒప్పుకుంటే, అంటే ఒక పచ్చి అబద్ధము 4 అవర్స్ పాటు ఇది మీకు సంచలనంగా అంటే వైరల్గా సర్క్యులేట్ అవుతూ దీనిని ప్రపంచము నిజము అని అనుకుంటే ఇక్కడే తేడా అవుతుంది. కాబట్టి ఈయన ఏమంటున్నారు అంటే, ఎవరైతే యాంటీ ఇండియా క్యాంపెయిన్ చేస్తున్నారో ఫస్ట్ 4 అవర్స్లోనే వాళ్ళను తిప్పి కొట్టండి. అంటే ఇక్కడ దేశభక్తులకు ఎటువంటి షార్టేజ్ లేదు. మీరు తలుచుకుంటే సో మన వైపు బాధ్యతగా మనం ఏం చేశామండి, చైనా వాడు మనపై మొదలుపెట్టిన ఈ బ్యాడ్ క్యాంపెయిన్, ట్రోల్స్ అనండి, మీమ్స్ అనండి, ఎన్నో రకాలుగా మనల్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు. సో ఒక్కసారి మనము కలిసాము, సోషల్ మీడియాలో తిరగబడ్డాము, దెబ్బ ఎలా తగిలింది అంటే ఇవాళ యావత్తు ప్రపంచం, మీరు సింగపూర్ నుంచి అమెరికా అనండి, మలేషియా, ఇన్నిన్ని దేశాలలో చైనా వాడి దుస్థితి ఇదేనా? ఇలాంటి పేదరికం ఉంటుందా? ఇలాంటి స్లమ్ ఏరియాస్ చైనాలో ఉంటాయా? మనకెప్పుడూ తెలియదే. వాడు ఏ రోజు చూపించలేదు. సో మనము కూడా వాడి పేదరికం మనం ఎందుకు చూపించాలి అనుకున్నాం. మరి వాడు మాట్లాడుతున్నాడు కదండి, ఐఫోన్లో కర్రీ స్మెల్ వస్తుంది, సాంబార్ స్మెల్ వస్తుంది. అసలు భారతదేశం ఇప్పుడు మోదీ గారు టూరిజం అంటున్నారు, వాడు వెంటనే స్లమ్ ఏరియాస్ చూపిస్తాడు. ఎక్కడ చూసినా కాలువలు ఇవి చూపించి ఇదా భారత్, ఇక్కడ మీరు టూరిజం అని వెళతారు, ఇక్కడ ఏం చూస్తారు? మీకు చెత్తా చెదారము, పేదరికము, ఇలాగ మురికి వాడలు, వీటినే చూస్తారు అని క్యాంపెయిన్ చేశాడు. మనం చేశామా ఎప్పుడైనా? వాడి పాపాన వాడు పోతాడండి, మనకు ఎందుకు అని మనం ఏ రోజు చెయ్యలేదు. కానీ కాలం మారిపోయింది ఫ్రెండ్స్. ఇదే అజిత్ దోవెల్ గారు చెప్తున్నారు. మనకు వ్యతిరేకంగా ఈ ప్రపంచములో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా మీరు విరుచుకుపడండి, వాళ్ళ మీద పోరు ప్రకటించండి, సైలెంట్గా ఉండకండి. సో ఇది మోజాద్ వే అని ఇవాళ మాట్లాడుతున్నారు. ఎందుకండి ఇప్పుడు రా వే అనొచ్చు కదా, మోజాద్ని ఎందుకండి తీసుకొస్తాము అంటే, ఇప్పుడు మీకు ఒక ఫేమస్ మూవీ 7 సామురాయ్ చూసే ఉంటారు. సో ఇందులో ఏమిటి, బందిపోటుల గ్రామానికి రావడము, ఆ గ్రామంలో నివసించే గ్రామస్తులు వాళ్ళ పేదరికాన్ని వీళ్ళు దోచుకోవడం, అంటే ధాన్యాలు తక్కిన వాటిని అంతా తీసుకెళ్ళిపోతారు, ఇంకా మహిళలను కూడా ఎత్తుకెళ్ళిపోతారు. సో ఎప్పుడు ఈ బందిపోట్లు వస్తారా అని వీళ్ళు భయపడుతూ ఉంటారు. సో 7 సామురాయిలు వీరులు ఆ గ్రామానికి వస్తారు, గ్రామాన్ని కాపాడాలి అనుకుంటారు. సో అందులో నాయకుడు అంటాడు, వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మన మీద దాడులు చేస్తారా, ఎక్కడ దాక్కుంటామా కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళదాము, వాళ్ళని మట్టి కరిపిద్దాము అని ఒక గొప్ప విషయాన్ని మాట్లాడతాడు. తరువాత ఇదే మ్యాగ్నిఫిషెంట్ 7 అని వచ్చిందండి. షోలే అనే చిత్రములో కూడా సరిగ్గా, అంటే షోలే అంటేనే 7 సామురాయ్ యొక్క మీకు రీమేక్ అని చెప్పాలి. షోలేలో కూడా ఈ దృశ్యం ఉంటుంది. మీకు వీళ్ళు అక్కడికి బందిపోట్లను వెతుక్కొని వెళతారు. సో మోజాద్ వే అంటే ఇదేనండి. ఇజ్రాయెల్పై ఎవడైనా తప్పుగా మాట్లాడినా, ఏవైనా కుట్రలు పన్నినా వాడు రాక్కర్లేదు, ఇజ్రాయెల్ యొక్క మోజాదే ఆ దేశానికి వెళుతుంది, వెళ్ళి ఒక్కొక్కడిని ఏరి వేస్తారండి. సో మొన్న అమెరికాలో ఒక వ్యక్తి యాంటీ హిందూ క్యాంపెయిన్, ఈ హిందువులంతా ఇలాంటి వాళ్ళు, ఈ భారతీయులను అమెరికాలోకి రానివ్వకూడదు, సో వీళ్ళు మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతారు, ఇలాగలాగా ఏవేవో మాట్లాడారు. ఆఖరికి మీకు శవమై తేలేరు, ఎవరో వచ్చారు, మీకు ఆ యాంటీ హిందూ క్యాంపెయిన్ చేసిన వ్యక్తి మీకు ఫైనల్గా పరలోక ప్రవేశం. ఇది తప్పు కదా అని ఇన్నేళ్ళు, అంతే కదండి, వాళ్ళు ఏమైనా చేస్తారు. మీకు ఈ తీవ్రవాదులు భారత్లోకి వస్తారు, వాళ్ళ ఇష్టానుసారం ఏమైనా చేస్తారు. మనం యునైటెడ్ నేషన్స్ అంటాము, దోజర్ అంటాము, ఆధారాలు అంటాము, అడ్రస్లు, ఫోన్ నంబర్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ కూర్చుంటాం. ఏం జరుగుతుందండి, అమెరికా నుంచి వెస్టర్న్ దేశాలంతా కూడా ఈ తీవ్రవాదులకు సపోర్టుగానే ఉంటారు. ఇంతవరకు మనం ఎవరినైనా పట్టుకోగలిగేమా?
దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉంటాడు. అందరికీ తెలుసు. ఎవరైనా మనకు అప్పచెప్పారా, అతని మీద ఎవరైనా ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇదే అజిత్ దోవెల్ గారు మాట్లాడుతున్నారు. అయిపోయాయండి, ఆ కాలము వెళ్ళిపోయింది. ఇవాళ 2 రకాల యుద్ధాలు. ఒకటి, మనము చేస్తున్న ఫిజికల్ వార్. మీకు గుస్గుస్కే మారేంగే, మీ లోపలికి వస్తాం, మీ ఇంటిలోకి వస్తాము, మీ తీవ్రవాదులను లేపేస్తాము. మీ ప్రధానమంత్రియే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఫిజికల్గా మనము వాళ్ళపై యుద్ధము ప్రకటించాం. అది మీరు అన్నోన్ గన్మెన్ అనండి, దురంధర్ అనండి, మిస్టరీ మ్యాన్, ఎవరినైనా అనుకోండి, వీళ్ళు అక్కడికి వెళతారు, ఆ తీవ్రవాదులను లేపేస్తారు. ఇంకొక వైపు సోషల్ మీడియా వీరులు, మన దేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, సో మొన్న జరిగిన ఉదాంతమే గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. చైనా వాడికి అసలు అర్థం కాలేదు ఈ లెవెల్లో క్యాంపెయిన్. చెప్తున్నాను కదా, 100 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, ఒక 80 కోట్ల మంది తలచుకుంటే, మన భారతీయులు, మన వీరులు ఎవరు వీళ్ళని ఆపలేరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కూడా అమెరికా, చైనా, అలాగే గల్ఫ్ దేశాలలో కొంతమంది పెట్టుబడిదారులు, సో వీళ్ళు కొనేశారు. సో వాళ్ళు ఏం చెప్తే అదే వీళ్ళు రాస్తారు. యూట్యూబర్స్ని కూడా చూస్తున్నాం కదండి. పూర్తిగా భారత్కు వ్యతిరేకంగా రూపీ పడిపోయింది, దేశము దివాలా తీస్తుంది, మోదీ దేశాన్నే విడిచిపెట్టి పారిపోతారు, ఇలాంటి క్యాంపెయిన్స్ చేస్తున్నారు కదా. ఒక బొద్దింకను చూసి మోదీ లాంటి వ్యక్తి దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఆశ్రయం పొందుతాడని వీళ్ళు వీడియోలు పెడుతున్నారంటే డెమోక్రసీ కదండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీరు ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఇందులో నిజాలు ఏమిటి? అజిత్ దోవెల్ చెప్పేది ఒకటే, వీళ్ళు ఇన్నిన్ని అబద్ధాలను ప్రచారం చేస్తారు, 4 గంటల్లో చేస్తారు, కానీ మీరు ఎక్కడ నిలబడాలి? నిజంపై, సత్యము, ట్రూత్ని మాట్లాడండి, ట్రూత్ని ప్రపంచానికి తెలియజేయండి. 7.7 జీడిపి అని చెప్పి ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏమిటి, మనం ప్రపంచ దేశాలతో ఎలాంటి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నాము, మన ఎఫ్టీఏలు ఎలా ఉన్నాయి, సో ఇదంతా కూడా ప్రపంచానికి చెప్పాలి. భారత్ ఎదుగుతుంది, సో మనము ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతున్నాము. ఈ నిజాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కాదండి, ప్రజలదే. ఒక్కసారి మన పాపులేషన్ తలచుకుంటే, మన దేశభక్తులు తలచుకుంటే వీళ్ళను ఎవరైనా ఆపగలరా? మోజాదు వేని ఎంచుకోండి. వాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో ముందే మీరు చెయ్యండి. వాడు అబద్ధాలు చెప్తాడు, మీరు నిజాలు చెప్పి వాళ్లకు బుద్ధి చెప్పండి. 4,000 కోట్ల రూపాయలు ఇవాళ చైనా, పాకిస్తాన్, టర్కీ కలిసి ఇలాంటి ఒక నేరేటివ్ వార్ఫేర్ను వాళ్ళు మొదలుపెట్టారండి. ఎక్కడ చూసినా కూడా భారత్కు వ్యతిరేకమైన నేరేటివ్సే. దీన్ని నిజము నమ్మడము కాదు, మనము దానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి, తిరగబడాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ యుద్ధములో మనమే గెలవాలి అని చెప్పి జాతికి ఈయన ఒక అతిపెద్ద సందేశాన్ని ఇచ్చారు. సో ఇలాంటి మాటలు ఒక్క అజిత్ దోవెల్ తప్ప, ఒక దేశభక్తుడు తప్ప వేరే ఎవరూ మాట్లాడలేరు. సో అలాంటి సందేశాన్ని మనం తీసుకోగలమా? ఇది ఒక్క భారతీయులు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదండి, అమెరికాలో అనండి, యూరోప్లో, ఎక్కడైనా సరే మన దేశం అంటే దేశభక్తి ఉన్నవాళ్ళు, సో ఎవరైనా సరే మీరు ఇమీడియట్గా ఖండించడము కాదు, నిజాలను ముందు పెట్టండి. నిజాలు మన దగ్గరే ఉన్నాయి. సో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఎవ్వరికి ఎప్పుడు భయపడక్కర్లేదు. కానీ ట్రూత్ ఈజ్ ఫైనల్, ట్రూత్ ఈజ్ వెర్డిక్ట్ అని తెలుసుకోండి. ఆ సత్యాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మనము కట్టుకథలు చెప్తున్నాము, ఎవరూ కూడా నమ్మడము లేదని. ఆ పని మీరు చెయ్యగలరా అని చెప్పి అజిత్ దోవెల్ గారు చాలా పెద్ద విషయం మాట్లాడారు. మోజాద్ స్టైల్లో మీరు ఆపరేట్ చేయండి అన్నారు. మరి భారతీయులు దీనికి సిద్ధముగా ఉన్నారా? ఇది మనం చెయ్యగలుగుతున్నామా? ఆల్రెడీ మాట్లాడుతున్నాం. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.